వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదండి. ఆల్రెడీ కొందరికైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలి. పేరెంట్స్గా మనకి అది చాలా పెద్ద టాస్క్. కొంతమంది పిల్లలైతే ఏ రోజు ఆ రోజే చదివేసుకుంటారు, సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు. వీళ్ళు ఎగ్జామ్స్లో రివిజన్ మాత్రమే చేస్తారు. సో ఇలాంటి పిల్లలతో మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్లో మాత్రమే చదువుతారు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుతూ కొండంత సిలబస్ చూసి కంగారు పడిపోతూ ఉంటారు. ఇలాంటి టైంలో జనరల్గా పేరెంట్స్ నేను ముందే చెప్పాను, రోజు చదవమంటే చదవు, ఆటలు అంటూ గొడవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బయటకు వెళ్తే కాళ్ళు విరుగుతాయి, ఫోన్ ముట్టుకున్నామంటే చేతులు విరుగుతాయి అంటూ రూమ్లోనే కూర్చొని చదువు అని ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలోనే పేరెంట్స్గా మనం వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రణాళిక వేసుకోమని చెప్పాలి. ఎలా చదివితే సిలబస్ కంప్లీట్ అవుతుంది అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ప్రశాంతంగా ఉండి చదివితే చదివింది బాగా గుర్తుంటుంది అని ప్రోత్సహించాలి. అంతేకాదండి, పేరెంట్స్గా పిల్లల ఎగ్జామ్ టైంలో మనకి చాలా పనులు బాధ్యతలే ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి పోషకాలతో కూడిన ఫుడ్ అనేది ఇవ్వాలి. మంచి ఫుడ్ అంటే వాళ్ళకి నచ్చిన జంక్ ఫుడ్ కాదండి, హెల్తీగా ఉండే ఫుడ్ అనేది ఇవ్వాలి. ఒక్కసారి తింటేనే మ్యాజిక్ చేసినట్టు జ్ఞాపక శక్తిని పెంచే ఫుడ్ అంటూ ఏమీ ఉండవండి. ఇలాంటి మంచి ఆహారాన్ని ప్రతిరోజు వాళ్ళకి మనం ఇచ్చినట్లయితే మెదడు ఆరోగ్యంగా చురుకుగా ఉండి వాళ్ళు ఎగ్జామ్లో ప్రతిదీ కూడా చదివింది గుర్తుపెట్టుకుని బాగా ప్రజెంట్ చేయగలుగుతారు. గ్రేప్స్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెంచి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. నారింజ, కమలా లాంటి ఫ్రూట్స్లో ఫ్లవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. వాల్నట్స్, బాదం, పిస్తా, పల్లీలు వంటి నట్స్ విషయానికి వస్తే మెదడుకి శక్తిని ఇచ్చే పోషకాలతో పాటు విటమిన్ ఇ, జింక్ కూడా సమృద్ధిగా ఉంటుంది. గుడ్ అనేది మల్టీవిటమిన్. పోషకాలతో పాటు మెదడు పనితీరును మెరుగుపరిచే B12 విటమిన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తికి ఎంతో ఉపయోగపడుతుంది. పరీక్షలనే కాదు, ప్రతిరోజు కూడా పిల్లలకి గుడ్డు పెట్టడం అనేది చాలా మంచిది. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, B12 విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చేపలు ఎక్కువగా తినే పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. బీట్రూట్, క్యారెట్ లాంటి ముదురు రంగులో ఉండే కూరగాయలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా ఆకుకూరలు పెట్టడం కూడా చాలా ఉత్తమం. పరీక్షలనే కాదు, రెగ్యులర్ కూడా మంచి పోషకాలున్న ఆహారాన్ని ఇవ్వాలి. మంచి ఆహారంతో పాటు వాళ్ళు తగినంత నిద్రపోయేలా చూడాలండి. వాళ్ళకి మంచి నిద్ర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చదివింది బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు అనారోగ్యానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈజీగా డైజెస్ట్ అయ్యే మసాలాలు లేని ఫుడ్ అనేది పెట్టాలి. అంతేకాకుండా వాటర్ ఎక్కువగా తీసుకునేలాగా చూడాలి. కొంతమంది పిల్లలకి లేచి వెళ్ళి వాటర్ తీసుకోవడం అనేది చాలా బద్ధకంగా ఉంటుంది. అలాంటి పిల్లలకి వాళ్ళు చదువుతున్న చోటే వాటర్ బాటిల్ని పెట్టి అప్పుడప్పుడు వాటర్ తాగుతూ ఉండమని చెప్పాలి. అంతేకాకుండా టీవీ, మొబైల్స్ చూసే టైం కూడా తగ్గించాలి. అలాగే పేరెంట్స్ కూడా ఇంట్లో టీవీ, మొబైల్స్ని చాలా తక్కువగా యూజ్ చేస్తే మంచిది. ఎందుకంటే మనమే ఎక్కువగా టీవీ, మొబైల్స్ చూస్తూ పిల్లల్ని వాడొద్దు అని చెప్తే కరెక్ట్ కాదు కదండి. సిలబస్ ఎక్కువగా ఉంది అని పిల్లలు కూర్చుని గంటల తరబడి చదువుతూ ఉంటారు. అలా చదవడం వల్ల ఉపయోగం అనేది ఏమీ ఉండదండి. సో వాళ్ళు చదివేటప్పుడు ప్రతి 1 అవర్కి 1.5 అవర్కి బ్రేక్ తీసుకుని బుక్స్ క్లోజ్ చేసి వాళ్ళు చదివింది రివైజ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మైండ్ ఫ్రెష్ అవుతూ ఉంటుంది, వాళ్ళు బాగా చదవగలుగుతారు. కొంతమంది పేరెంట్స్ అయితే ఎగ్జామ్స్ వచ్చేస్తాయి కదా, ఎక్కడికి వెళ్ళకు, ఆటలొద్దు, ఏమీ వద్దు, కూర్చొని చదువుకో అంటూ ప్రెజర్ చేస్తూ ఉంటారు. సో అది కూడా కరెక్ట్ కాదండి. వాళ్ళకి నచ్చిన పని ఏదైనా చేసినప్పుడు వాళ్ళు చాలా త్వరగా రిఫ్రెష్ అవుతారండి. సో వాళ్ళకి నచ్చిన ఆడుకోవడం కానీ, మ్యూజిక్ వినడం కానీ, ఏదైనా సరే వాళ్ళకి నచ్చిన హాబీ వల్ల వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా కూడా చదువుతారు. ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ కూడా చాలా కూల్గా ఉండాలి అండి. పిల్లల్ని ప్రతిదానికి కోపడడం, తిట్టడం లాంటివి చేయకుండా
కాస్త ప్రశాంతంగా ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అంతేకాదు, జనరల్గా ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఒక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అది సరిగా రాయకపోతే చాలా దిగులు పడిపోతూ ఉంటారు. సరిగా రాయలేదు ఎగ్జామ్, మార్క్స్ బాగా రావు అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి టైంలో పేరెంట్స్ దగ్గరుండి, లేదు నాన్న నువ్వు చాలా బాగా చదివావు కదా, బాగా రాసే ఉంటావు, మంచి మార్క్స్ వస్తాయి, వర్రీ అవ్వకు, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు అంటూ ప్రోత్సహించాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది, మరీ ముఖ్యమైనది రిజల్ట్స్ సమయం అండి. ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ అనేది మన చేతుల్లో ఉండవు. రిజల్ట్స్ ఎలా వచ్చినా కూడా పేరెంట్స్ పిల్లలు ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. పిల్లల్ని ఎప్పుడూ ఫస్ట్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ ప్రెజర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఎగ్జామ్ మాత్రమే. ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయితే మళ్ళీ మళ్ళీ రాసుకోవచ్చు, కానీ లైఫ్లో ఫెయిల్ అయితే మళ్ళీ అనేది లైఫ్ని మనం స్టార్ట్ చేయలేం. జనరల్గా ప్రతి ఇయర్ చూస్తూనే ఉన్నాం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్క్స్ బాగా రాలేదనో, ఫస్ట్ ర్యాంక్ రాలేదనో చిన్న చిన్న పిల్లలు కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి పనులు ఏమీ చేయకుండా పేరెంట్స్ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా కూడా, ఒక్కొక్కసారి బాగా రావచ్చు రిజల్ట్స్, కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా రిజల్ట్స్ రాకపోవచ్చు. అందరూ చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఏం లేదండి. యావరేజ్ పిల్లల్ని ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటూ ప్రెజర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మన పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో గుర్తించి మనం ఆ టాలెంట్ని ప్రోత్సహించాలి. కానీ చదువు ఒక్కటే అని, చదువులో ర్యాంక్ రాకపోతేనో, ఇంకొకటో సీట్ రాకపోతేనో వేస్ట్ అని తిట్టడం కరెక్ట్ కాదు. సో నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మన పిల్లల్ని రేపటి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మనం కూడా చాలా కృషి చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇదేంటి, ఇవన్నీ మాకు తెలిసినయే కదా, ఈవిడేంటి మాకు చెప్పాలి అని అనుకుంటున్నారేమో. నాకు పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లల భవిష్యత్తు మనకి చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని బాగా పెంచడమే కాదండి, వాళ్ళ కళల్ని కూడా మనం గౌరవించాలి. వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు రాణించేలాగా ప్రోత్సహించాలి. సో ప్రతి ఒక్కరికి కూడా పిల్లల్ని అర్థం చేసుకుని, పిల్లలకి ప్రెషర్ లేకుండా వాళ్ళు బాగా ఎదిగేలాగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.